సత్యం ధర్మం ఎస్బీఎస్ కి స్వాగతం. హెచ్చరిక అనుకుంటారు, ఏమనుకుంటారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఇక్కడ కేంద్రీయ విద్యాలయం మంజూరైందని, కేంద్రీయ విద్యాలయం కోసం 10 ఎకరాల ల్యాండ్ కావాలి, ల్యాండ్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎన్క్రోచర్స్ అందరినీ కూడాను తీసేస్తాము అని చెప్పి ఇప్పుడు చూశారు మీరు. సూదికొండ పేదలు వీళ్ళు పాపం రూపాయి కూడబెట్టుకొని పునాదులు వేసుకొని చూసారు, గ్రేవ్ యార్డ్ లాగా తయారు చేశారు. ఇక్కడ ఓ శ్మశానం మాదిరి తయారు చేశారు. ఇదంతా కూడా రూపాయి కూడబెట్టుకొని అక్కడ ఎవడో అమ్మితే కొనుక్కొని మోసపోయామన్నది కూడా వాళ్ళకి తెలియదు. కొనుక్కున్నారు వాళ్ళ పాపం. ఎవరి దగ్గర ఒకడు అమ్మినాడు, పెద్ద మనిషి కొనుక్కొని పునాదులు వేసుకుంటే కనీసం నోటీస్ ఇవ్వకుండా వాటిని కోల్కొట్టేసి ఈ ప్రభుత్వానికి పెద్దలంటే ఎంత ప్రభావం మనందరికీ తెలుసు. మొన్న ఒక కంపెనీ వాళ్ళకి ఎకరా 99 పైసలకేమో ల్యాండ్ ఇచ్చింది. ఇక్కడ 99 పైసలకి వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నటువంటి కంపెనీ పేదలకు భూమి వాళ్ళు ఆక్రమించుకున్నది కూడా కోరుకున్నదే. వాటిని మాత్రం ఖచ్చితంగా ఎలాంటి ఆలోచన లేకుండా కన్నీరు కనీసం కనబడదు. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాడు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం. ఇదంతా మీరు ఒకసారి చూడాలి. మంగళగిరిలో వేడుకగా ఇళ్ల పట్టాలు పంపిణీ, ప్రతిష్టాత్మకంగా మన ఇల్లు మన లోకేష్ అన్నటువంటి కార్యక్రమం. మన ఇల్లు మన లోకేష్. వాళ్ళ ఇంట్లో భూములు తెచ్చి ఇచ్చేస్తున్నాడు ఆయన. ఆయన ఇంట్లో భూములు, వాళ్ళ నాన్నగారు సంపాదించినటువంటి భూముల్ని ఆయన అప్పనంగా మన ఇల్లు మన లోకేష్ అని చెప్పి పంచుతున్నాడు ఆయన. ఏంటంటే ఈ ప్రోగ్రాము దశాబ్దాల కాలంగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి శాశ్వత హక్కు కల్పించేటటువంటి కార్యక్రమం. ఆయన నియోజకవర్గంలో ఆయన ఇళ్ల పట్టాలు ఇచ్చుకుంటా ఉన్నాడు ఆయన. మరేమి మా సూదికొండ ప్రజలు పేదలు కాదా? వాళ్ళు ఏమి ఇక్కడ నివాసం ఉండడం లేదా? దశాబ్దాల కాలంగా పునాదులు వేసుకోలేదా? ఇల్లు కట్టుకోలేదా? గోడలు కట్టుకోలేదా? స్లాబ్లు వేసుకోలేదా? వాడికి పట్టాలు ఇవ్వాలా, వాళ్ళకి సహాయం చేయాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉండడం మన దురదృష్టకరం. ఏంటి ఆలోచనలు నాకు అర్థం కాదు. నారా లోకేష్కి ఒక ప్రభుత్వం అక్కడ మంగళగిరిలో, అక్కడ ఒక రూలు, పలాసలో ఇక్కడ ఒక రూలు. అక్కడేమో ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటేనేమో శాశ్వత హక్కు కల్పించి పట్టాలు ఇస్తారు. పలాస నియోజకవర్గంలో మాత్రం తన్ని తరిమేస్తారు. వాళ్ళేమి డబ్బులున్న వాళ్ళు ఎకరాలేమీ ఆక్రమించుకోలేదు. వాళ్ళకి అమ్మినటువంటి వాళ్ళు ఎకరాలు ఆక్రమించుకొని వాళ్ళకి అమ్మినారు. అది ఇక్కడ పాయింట్. వాళ్ళకి ఎవరైతే ఈ భూములు అమ్మారో వాళ్ళు ఎకరాలు ఆక్రమించుకొని వీళ్ళకి సెంటు 2 సెంట్లు చొప్పున అమ్మారు వెళ్ళి. ఇక్కడ ఆక్రమణదారేమో తెలుగుదేశం పార్టీ నాయకుడు, బాధితులేమో పేదలు. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ.